ఆ ఇద్దరు అధికార పార్టీ నేతలు. ఒకరేమో పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరితే మరొకరు మాత్రం కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. కానీ కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. త్వరలో జరిగే స్థానిక సంస్థలో ఎవరికి వారే పైచేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నారా? తన అనుచర వర్గానికే ఎక్కువ సీట్లు కావాలంటున్న ఆ మాజీ ఎమ్మెల్సీ వాదన సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారిందా? అసలు ఈ ఆధిపత్య పోరు ఎక్కడ నడుస్తోంది? జగిత్యాల కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు చల్లారడం లేదు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య పోరు ఏడాదిన్నరగా కంటిన్యూ అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. కానీ హైకమాండ్ పెద్దలు బుజ్జగించడంతో సైలెంట్ అయ్యారు. కానీ తనకు ఎక్కడా అవకాశం దొరికినా ఎమ్మెల్యే సంజయ్ను నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సంజయ్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయడం జీవన్ రెడ్డికి అనుకూలంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై స్పీకర్ వివరణ తీసుకుంటున్నారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మాత్రం తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని వాదిస్తున్నారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవితవ్యం ఎలా ఉంటుందో అని, తమ భవిష్యత్తు ఏంటన్నదే అంతు చిక్కకుండా పోతుందన్న ఆందోళన ద్వితీయ శ్రేణి నాయకుల్లో నెలకొంది. ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ నాయకత్వం తమను పూర్తి స్థాయిలో విశ్వసించడం లేదన్న వేదన వారిని వెంటాడుతోంది. ఇప్పటికే జగిత్యాల రూరల్ మాజీ ఎంపీపీ రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో తమ భవిష్యత్తు అగమ్య గోచారంగా మారిందన్న చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వర్గంగా ముద్రపడిన తమకు గులాబీ పార్టీ గుర్తించి టికెట్లు ఇస్తారా లేక పక్కన పెడతారా అన్న తర్జన భర్జన పడుతున్నారు చాలా మంది నాయకులు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి తమకు ఆశాజనకంగా ఉంటుందా లేదా అన్న మీమాంస ఎమ్మెల్యే అనుచరులను వెంటాడుతోంది. ఇప్పటికే సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి తన అనుచరులకే టికెట్లు ఇప్పించుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇంతకాలం పార్టీతో అనుబంధం పెనవేసుకొని ఉన్న వారిని కాదని, కొత్త వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను కూడా బాహాటంగానే వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గానికే ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పుపట్టిన ఆయన లోకల్ బాడీ ఎన్నికల్లో తన పట్టు నిలుపుకునే అవకాశాలు లేకపోలేదు. తన అనుచర వర్గానికి ప్రాధాన్యత ఇవ్వనట్లయితే పార్టీ ముఖ్య నాయకత్వంతో ఆమీ తూమికి సిద్ధమయ్యే పరిస్థితులే మెండుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులుగా ఉంటున్న తమ భవితవ్యం ఏంటన్నదే మిస్టరీగా మారిపోయిందని మదన పడిపోతున్నారు సెకండ్ క్యాడర్ లీడర్లు. మొత్తం మీద ఎమ్మెల్యే అనుచర వర్గం భవిష్యత్తు ఎటూ తేలడం లేదు. అటు గులాబీ పార్టీలో ఇమడలేక, కొత్త పార్టీలో చేరే పరిస్థితులు కానరాక తాము ఎలా ముందుకు వెళ్లాలనేది అంతు చిక్కడం లేదని వాపోతున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా అని కొట్టుమిట్టాడుతున్న నాయకులు ఎమ్మెల్యే సంజయ్ పైనే భారం వేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాత్రం తనను నమ్ముకున్న వారికి అన్యాయం చేసే పరిస్థితి లేదని హామీ ఇస్తున్నారట. తన వర్గానికే ఎక్కువ సీట్లు దక్కుతాయని క్యాడర్కు భరోసా కల్పిస్తున్నారట. ఏది ఏమైనా లోకల్ బాడీ ఎన్నికలు జగిత్యాల కాంగ్రెస్ ను షేక్ చేస్తున్నాయనే చర్చ అయితే జరుగుతోంది.